వైజయంతి విలాసం. రచన శరత్ పూర్ణిమ. సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ. వైజయంతి విలాసం నాటకం. ఎంత మనోహరంగా ఉంది ప్రకృతి. అక్క మధురవాణి, రకరకాల పూలతో ఆకులతో ఈ ఉద్యానవనం భూలోక స్వర్గంలా ఎంత శోభిస్తోందో చూసావా? అక్క, ఇది దేవేంద్రుని నందనవనమో కుబేరుని చైత్రరథమో అనిపిస్తోంది. మన జన్మలకి అతీతమైన మధుర భావన ఏదో మనసుని లాలిస్తోందక్క. పూర్వజన్మ వాసనలంటే ఇటువంటివేనేమో మరి. కాకపోతే ఏమిటి చెప్పు? మనం ఎంతమంది రాజాస్థానాల్ని దర్శించలేదు? ఎందరు చక్రవర్తులు తమ సర్వస్వాన్ని నాకు ధారపోయటానికి సిద్ధపడలేదు? ఎన్నెన్ని ఉద్యానవనాలు మనం దర్శించలేదు? అయినా ఈ ఉద్యానవన సందర్శనంలో ఏదో అపూర్వ అనుభూతికి లోనవుతున్నానంటే అదే నీ ప్రత్యేకత. మహారాజులు చక్రవర్తుల నుంచి అనర్ఘమణులను అందుకున్న నువ్వు కేవలం నీ ఆపాంగ వీక్షణాలతోనే మన్నించు. అదే నాకు చిత్రం అనిపిస్తుంది. ఇందులో చిత్రమే ఉందే. చిత్రం కాకపోతే ఏమిటి? మనం పుట్టింది దేవదాసీ కులంలోనా? మరి ఆ దేవదాసీలు ఒకనాడు కేవలం దేవునికే కదా దాసీలు. అవును. మరి నేటి స్థితి? స్థితిమంతుల స్థిరాస్తులుగా మిగిలిపోయారు. అవునా? అటువంటి మనల్ని మహారాజులు తలుచుకుంటే మూడో కంటికి తెలియకుండా ముద్దు మురిపెని తీర్చుకోవటం ఎంతసేపు? నీకిష్టం లేనంత మాత్రాన నిన్ను వదిలిపెట్టడం నాకు వింత అనిపిస్తుంది అక్క. అందులోనూ ఈ రోజుల్లో ఆలోచిస్తే నువ్వు కారణ జన్మురాలువేమో అనుకుంటా. అక్క, ఆ కారణాలు కార్యాలు మనకెందుకులే గాని ఈ కావేరీ ఒడ్డునున్న ఈ ఉద్యానవనంలో కాస్తంతసేపు విహరించిపోదాం. అక్క, ఈ పువ్వుల మకరందాన్నంతా ముద్దగట్టి విరజిమ్మి ఈ మలయ మారుతం ఎంత మత్తు గొలుపుతోందో. ప్రకృతికి పులకిస్తూ కూర్చుంటే పుణ్యకాలం దాటిపోతుంది. దేనికే పుణ్యకాలం? ఈవేళ చీకటి పడేలోగా ఇంటికి చేరాలని అమ్మ ఆజ్ఞ. ఆవిడ చెప్పిన కాలం దాటిపోతే మనకి కాలం మూడినట్లే. పోనిద్దు, అమ్మగోళ ఎప్పుడు ఉన్నదేగా. అక్క, నాకిక్కడి నుంచి ఇవాళ ఎందుకో కదలాలనిపించటం లేదు. కదలాలనిపించకపోతే కొంపలంటుకుంటాయి తల్లి. నీకు పుణ్యం ఉంటుంది. త్వరగా బయలుదేరిపోదాంరా. బ్రూహి శ్రీరంగేతి హే సుమతే పాహి శ్రీరంగేతి బ్రూహి శ్రీరంగేతి హే సుమతే పాహి శ్రీరంగేతి బ్రూహి శ్రీరంగేతి असुर विभंजन केळि परेति अमर जनावन आर्ति हरेति असुर विभंजन केळि परेति अमर जनावन आर्ति हरेति गोपवधूजन व्यासंगेति कालिय पणिपद न्यासंगेति गोपवधूजन व्यासंगेति कालिय पणिपद न्यासंगेति ब्रूहि श्रीरंगेति हे सुमते पाहि श्रीरंगेति ब्रूहि श्रीरंगेति श्रीलक्ष्मी ఎంత శ్రావ్యమైన కంఠం. అక్క, రాల్గరిగించేలా లేదు రాగం. ఆయన రాగానికి నువ్వు రంజితురాలవైతే భావానికి నేను బందీనైనాను. ఒక్కసారి చూసిపోదామే. వద్దు వద్దు, సరదాగా పలకరించి వెడదాం.
సరదాగా పలకరించడానికి ఆయన సామాన్యుడు అనుకుంటున్నావా? సామాన్యుడో సామంతుడో ఎవరైతే మనకి, సంగీతంతో సమూహపరిచాడు. సముచితంగా సత్కరిద్దాం. నీ సత్కారాలను అందుకోవటానికి ఆయన సామాన్యుడు కాదు, సామంతుడు అంతకంటే కాదు. భక్తి జ్ఞాన వైరాగ్యాలను జీర్ణించుకొని సదా పరాత్పరుని పదకమలాలను ధ్యానించే పరమయోగీశ్వరుడు. నిశ్చలమైన బ్రహ్మచర్యంతో నిరంతరం నారాయణ సాలోక్య సామీప్య సారూప్యాలను అర్థిస్తున్న ధీమంతుడు విప్రనారాయణ స్వాములు. దర్శించి నమస్కరించి కృతార్థులం అవుదాం. అడియేన్ దాసోహం. అడియేన్ దాసోహం. చూసావా, అందుకే అంటుంటాను అడ్డమైన వాళ్ళకి నమస్కరించొద్దని. కనీసం మన వైపు చూడనన్నా చూడకుండా ఎలా వెళ్ళిపోయాడో చూసావా? పోన్లేవే, ఆయన మన వైపు చూస్తేనే చూడకపోతేనే. ఆ మహనీయుని దర్శించాం, ఇక పోదాన్రా. మహనీయుడు ఏమిటా మహనీయత? ఒంటి నిండా పులిచారల్లా పట్టివర్ధనాలు పట్టించుకోవటమా మహనీయత? దేవదేవి, ఏ ఎంత మహనీయుడైతే మాత్రం మనిషి అంత మనిషి నమస్కరిస్తుంటే అలా గాల్లో చూస్తూ పోవడం ఏమిటి? కన్నెత్తి చూడకూడదా, పన్నెత్తి పలకరించకూడదా? దేవదేవి, పోని చెయ్యెత్తి దీవిస్తే ఆయన సొమ్ము ఏం పోతుందిట? అంత మైమరపా, అంత పారవస్యమా? దేవదేవి, కాదు, ఇది మైమరపు కాదు, మిథ్యాచారం. పెద్ద చిన్న లేకుండా ఏ మాటలవి? చూడు, దేవుడికి దండం పెడితే దేవుడు నీ వైపు చూస్తున్నాడా, నిన్ను పలకరిస్తున్నాడా? అక్క, ఏకంగా దేవుడు అనేస్తున్నావేమిటి? పోని దేవదేవుడు కాకపోయినా భూదేవుడు, ఇది అంతేననుకో. సత్పురుషుల సందర్శనమే సర్వశోభనాన్ని చేకూరుస్తుందంటారు. మన జన్మకిది చాలు, ఇక బయలుదేరు. మనకు కాకపోయినా ఈ ఘోటక బ్రహ్మచారికి శోభనం చేకూర్చే నే బయలుదేరేది. మహాపాపం, మహాపాపం దేవదేవి. మహాపాపం ఏమిటే మహాపాపం? మహాపాపం కాదు, మహోత్కృష్ట పుణ్యం. దేవదేవుని సాలోక్య సామీప్య సారూప్యాన్ని అర్థిస్తున్న ఆ ధీమంతుడు ఈ దేవదేవి సాయుధ్యంతో శ్రీమంతుడవుతాడు. ఈ రక్తిలో ఆ భక్తి ఉఫ్ఫని ఎగిరిపోతుందే. ఆ దేవదేవుని దాస్యం నుంచి ముక్తి పొంది ఈ దేవదేవికి దాసానుదాసుడై ధన్యుడవుతాడు. ఏమిటా వెటకారం దేవదేవి? వెటకారం కాదు, వెక్కిరింత కాదు, ఇది నా దృఢ ప్రతిజ్ఞ. పరమనిష్ఠాగరిష్ఠులతో ప్రతిజ్ఞలకు పోతే బతుకు పరిహాసాస్పదమవుతుంది సుమా. అక్క, సర్వశ్రేష్ఠులతో పట్టింపులు శృంగభంగానికే దారి తీస్తుందని తెలుసుకో. అహంకారానికైనా ఓ హద్దంటూ ఉండాలి. విప్రనారాయణులంటే ఎవరనుకుంటున్నావు? అధ్యయనం, అధ్యాపనం, జపం, తపం, ఉపవాసం, బ్రహ్మచర్య దీక్ష ఆయన కాణాచి. బ్రహ్మచర్య దీక్ష? ఓహోహోహో! పూర్వం వాయుభక్షులు వనితల వెంట పడలేదా? పర్ణభక్షులు పడతుల పొందు కోసం పెరపెరలాడలేదా? ఏ పరాశరుని కంటే ప్రవీణుడా, విశ్వామిత్రుని కంటే వీరుడా? మహామహామునీంద్రులే స్త్రీ వ్యామోహం నుంచి దూరం కాలేకపోయారు. వారికంటే ఘనుడా? ఇతడేం హనుమంతుడా, భీష్ముడా, విఘ్నేశ్వరుడా, శ్రీశుకుడా? తరుణి తారసపడనంత వరకే ఈ తపోనిష్టలన్నీ. దేవదేవి, నేను ఆయన సంగతి చెబుతుంటే మధ్య నీకెందుకే అంత ఉక్రోషం? విప్రనారాయణులు విలక్షణ భక్త శిఖామణులు. ఇంతటి భక్త శిఖామణిని విట శిరోమణిని చేయకపోతే నా పేరు దేవదేవే కాదు. శ్రీరంగ రంగరంగ. గురువర్య, నేడెందుకో అన్యమనస్కులై ఉన్నారు. ఈ అడియేనికి తత్కారణం సాయింప ప్రార్థన. నాయన రంగధామ, ఈ ఉదయం శ్రీరంగ దేవాలయంలో నా రంగని ముఖం ఎందుకో ప్రసన్నంగా లేదయ్యా. నా సేవలో ఏదో లోపం లేకపోతే నా రంగడు ఎప్పటిలాగా ఎందుకు ప్రసన్నంగా ఉన్నాడు చెప్పు? తమకు అలా ఎందుకు కనిపించాడో ఆశ్చర్యంగా ఉంది. నాకు మాత్రం స్వామి మామూలుగానే కనిపించాడే. అవునా?
నీలో ఏ దోషం లేదు కనుక స్వామివారి ముఖారవిందం నీకు ప్రసన్నంగా కనిపించింది. నాలో దోషం ఉంది కనుకనే స్వామివారి వదనారవిందం కళావిహీనంగా కానవచ్చింది. అది తమ దోషం అని ఎందుకు అనుకోవాలి గురువర్య? అర్చక స్వాముల వారు తయారు చేసిన నైవేద్యంలో దోషం ఉండవచ్చు కదా. పులిహోరలో జీడిపప్పు తగ్గి ఉండవచ్చు, దద్దోజనంలో మిరియాలు తక్కువ కావచ్చు, చక్ర పొంగలలో పచ్చకర్పూరం లోపించవచ్చు, పాయసంలో కుంకుమ పువ్వు కొరత ఉండవచ్చు కదా. అందుకు స్వామివారి ముఖం చిన్నపోయి ఉండవచ్చు. అదే కారణమైతే అర్చక స్వాముల వారి కట్లు కనిపించాలి కానీ నాకెందుకు అలా దర్శనమిస్తాడు స్వామి? రంగరంగా దాసుని తప్పులు ఈ దండముతో సరిని సాష్టాంగపడి నమస్కారం చేసిన స్వామి వదనంలో మందహాసం తాండవించలేదయ్యా రంగధామ. గురుస్వాములు భ్రమపడి ఉంటారనుకుంటాను. కాదు, భ్రమ కాదయ్యా రంగధామ. తరచి తరచి చూశానయ్యా. ఎంత ఆత్మ పరిశీలనం చేసుకున్నా నా వల్ల జరిగిన అపరాధం ఏమిటో నాకు అవగతం కాలేదయ్యా. ఈ ఉద్యానవనంలో ప్రతి వృక్షాన్ని జాగ్రత్తగా పెంచుతున్నానా? అయ్యయ్యో, జాగ్రత్తలో అంతా ఇంత. ప్రతి కొమ్మలోనూ రెమ్మలోనూ ఆ శ్రీరంగాన్నే దర్శించుకుంటూ పెంచుతున్నారు. నన్ను స్తుతించకయ్యా రంగధామ. స్తుతి అహంకారాన్ని పెంచుతుందంటారు. అహంకారం పెరిగితే మంచిదే కదా గురుస్వామి. అదేమిటి అలా అంటావు? అహం అనర్థానికి మూలం కదా. తాను భగవత్ స్వరూపుడైనప్పుడు అహం పెరిగితే భగవంతుని తత్వం జీర్ణించుకున్నట్లేగా గురుదేవా. అపచారం, అపచారం. ఆత్మ పరమాత్మ స్వరూపం అనేది అద్వైతుల భావం. విశిష్టాద్వైతులమైన మనకు భగవంతుడు యజమాని, భక్తుడు భృచుడును. మరి భగవంతుని కంటే భక్తులనే ఎక్కువగా సేవించాలంటారు. మరి ఆ లెక్కన భక్తుడు భగవంతుని కంటే గొప్పవాడు. తమరు భక్తాగ్రేసరులు. తమని స్తుతిస్తే భగవంతుని స్తుతించిన దానికంటే ఎక్కువ ఫలితం కదా. అందుకే నేను మిమ్మల్ని స్తుతించాను. తిరిగి నన్నే స్తుతిస్తున్నావు. భగవంతుడు మనకు కనిపించడు కనుక భక్తుని స్తుతిస్తే భగవంతుడు సంతోషించి శ్రేయస్సులను చేకూరుస్తాడు కనుక కనిపించే భక్తుల ఆరాధన కూడా భగవదారాధనగా భావించమన్నారయ్యా. అయ్యా గురుస్వామి, తెలియక అడుగుతాను. లోకంలో ఎవరో పెద్దవాడిని ఆశ్రయించామనుకోండి, ఏదో కొంచెం ధనమో, కొలువులో ఉద్యోగమో, కాంతో కనకమో లభిస్తుంది. మరి భగవంతుని ఆశ్రయిస్తే శాశ్వత స్వర్గభోగం, అప్సరసలతో నిత్య సహవాసం. మరి ఆ లెక్కన ఇది పెద్ద స్వార్థం కావడంలా? పిచ్చివాడ, స్వర్గ సుఖాల కోసం అటయ్యా భగవంతుని పూజించడం? అయ్యో కాదా, నేను ఇంతవరకు ఆయన అవే ఇస్తాడనుకున్నానే. ఎవడా గురుదేవా? భగవంతుడిచ్చేది స్వర్గ సుఖాలు కావు. అయ్యో అయ్యయ్యో, ఎంత మోసపోయాను. మరి ఇన్నేళ్లుగా నేను చేస్తున్న కైంకర్యం అంతా వ్యర్థమే. వ్యర్థమెందుకు అవుతుంది రంగధామ? వాటికి మించిన పరమపద సౌఖ్యం పరమాత్మ ప్రసాదిస్తాడు. ఏమిటా పరమపదం? పరమాన్నమే నాకు తెలుసు కానీ ఈ పరమపదం ఏమిటి? ఓహో, అర్థమైంది. పరమపదించడం అంటే చచ్చిపోవడం. చచ్చిపోవడంలో సౌఖ్యం ఏముంది గురుదేవా? బ్రతికి ఉండిన కదా సుఖములు బడయుట. లోకంలో సుఖాలన్నీ బ్రతికున్నప్పుడు పొందేవి. దేహయానం అయిన తరువాత ఆ స్వామి సాలోక్యం సామీప్యంలో అలౌకికమైన దివ్యమైన అనుభూతిని పొందుతాం నాయన. అప్పుడెప్పుడో ఏదో పొందుతామని ఇప్పుడు భజనలు, బ్రహ్మచర్యాలు, ఉపవాసాలు చేస్తూ కాలయాపన చేసేస్తున్నాం. ఇప్పుడు ఈ లౌకిక సౌఖ్యాలకు దూరం కావడం ప్రత్యక్షం. అనంతరం ఆ లోక సుఖం అనుమానం. తిరిగి రెంటికి జడం కదా. సందేహం పనికిరాదు. నిత్య శంకితుడు దుఃఖభాజనుడని నీతి కోవిదులు చెప్తారు. అవునా? మరి శ్రీరంగరంగడు మోము చిన్నపుచ్చుకున్నాడనేది కూడా మీ భ్రమ కావచ్చు కదా. ఆయన మీతో చెప్పలేదు కదా. శ్రీరంగరంగరంగ, ఇది ప్రత్యక్షం రంగధామ. సంతత మందహాస సుందర వదనారవింద దివ్య సందర్శనాప్రదుడైన నా కస్తూరి రంగడు కించిత్ కోపారుణ కషాయితలోచనాపాంగుడై దర్శనమివ్వడం కన్నారా కన్నానయ్యా. ఎంతో అప్రమత్తతతో సదా అవధానంతో స్వామి కైంకర్యం చేశానే. మరి నేడెందుకు స్వామి నా పట్ల విమనస్కంగా ఉన్నాడు? ఆయన అన్యమనస్కుడవడం మీకు విమనస్కతగా అనిపించవచ్చు కదా గురుదేవా. అదెలా రంగధామ? స్వామివారి లీలా విలాసాలకు అవధులు లేవు కదా. ఆయన ఏకాంతతోనూ ఏకాంతంలో ఉన్నప్పుడు రంగరంగ తమ ఏకాంత సేవ వారి ఏకాంతతకు భగ్నం కలగజేస్తే అప్పుడు ఏకాంతో స్వామి పట్ల విరక్తురాలైతే తత్కాంతా విరక్తతకు విప్రనారాయణ స్వామి అనురక్తత
అవరోధంగా భావించి తమ పట్ల వారి అన్యమనస్కతను సూచించి ఉండవచ్చు కదా అని. అవునా? అందుకే పొద్దస్తమానం వేళాపాళా లేకుండా భగవంతుని వేధించు తింటే ఎలా స్వామి? ఏదో కాసేపు సంసారపక్షంగా కృష్ణారామ అనుకోవాలి గాని. ఆర్తరక్షక, కృపాచంద్ర, గురునాథ, మునినాథ, భక్త శిఖామణి, కరుణామయోనిధి, అడియేన్ దాసోహం, శరణు శరణు, దీనను, ఆర్తను, అనాథను, రక్ష రక్ష. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్భాగవతాచార్య కృపాభివృద్ధిరస్తు. అపరాధిని, దాసోహం, దాసానుదాసోహం. గురువుగారు నమస్కరించారయ్యా. చస్తానా మరి? దాసోహం, దాసాను దాసోహం. ఎవరమ్మా నువ్వు? మీదే ఊరు? ఇక్కడికెందుకు వచ్చావు? చెప్పింది కదా అనాథనని. ఇంకే నాథుడి కోసం వచ్చుంటుంది. ఈ శ్రీరంగ పట్టణానికి సమీపంలో ఉన్న చిన్న పల్లెటూరు మాది. నా పేరు దేవదేవి. తమకు శిష్యురాలనై జీవితాన్ని తరింపు తీసుకుందామని వచ్చాను స్వామి. దయచేయండి, దయచేయండి. స్వామి, చిన్న సందేహం. వయసులో తమకంటే చిన్నది, అందున స్త్రీకి తాము నమస్కారం చేయవచ్చునా అని. విష్ణు భక్తి కలవాడెవడైనా చివరకు క్రిమికీటకాదులైనా సరే సర్వోత్కృష్ట గౌరవానికి అర్హమైనవి. అయితే భక్తులు జాతి లింగ భేదం పాటించనక్కర్లేదంటారు. చిత్తం చిత్తం. అంతేకాదు, భక్తి ప్రపత్తులున్నప్పుడు భక్తునికి నిత్య నైమిత్తిక కర్మల పట్టింపు కూడా అనవసరం. మోక్షాన్నిచ్చేది శ్రేష్టమైన భక్తే కాని పట్టివర్ధనాలు, జంధ్యాలు, పిలక జుట్లు కావు. చిత్తం చిత్తం. మరి అలాంటప్పుడు మనకి పట్టివర్ధనాలపై పట్టింపు దేనికి స్వామి? మనం అంతటి స్థితికి ఇంకా చేరలేదు కాబట్టి ఆ భక్తి కుదరడానికి ఇవన్నీ సాధనాలు. మరి సాధన మార్గంలో స్త్రీకి దూరంగా ఉండాలి కదా. పరమాత్మ స్త్రీయా పురుషుడా? లింగ వివక్షతకి అతీతుడాయన. ఆయన కావచ్చు, ఆయనకు ఆహారం అక్కర్లేదు. కానీ ఆయన పేరుతో మనం భోగాలు జరిపించి ఉప్పు కారం పులుపు తింటున్నాం కదా. మనం ఈ ఆశ్రమంలో స్త్రీలకు దూరంగా ఉండడం అవసరం కదా గురుదేవా. అపచారం రంగధామ. భక్తుని పట్ల అవజ్ఞ జరిగితే భగవంతుడు క్షమించడు. ఆత్మజనవరేణ్యులని తమను ఆశ్రయించాను. మీ పాదాలే నాకు శరణ్యం. చెప్పమ్మా, ఈ దాసుని వలన మీకు చేకూరగల ప్రయోజనం ఏమిటి? అనాథను. తమరు దయ తెలిస్తే. అనాథవైతే మా గురుస్వాములే దొరికారా నాథునిగా వరించడానికి. శ్రీరంగ రంగ రంగ, ఆమెను చెప్పని రంగధామ. నా అన్న వారెవ్వరూ లేరు. అదేమిటి? తల్లి తండ్రి అన్నదమ్ములు అప్పచెల్లెలు ఎవ్వరూ లేకుండా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? రంగధామ, కాసేపు నువ్వు ఊరుకోవయ్యా. చిత్తం చిత్తం. మీ చరణ కమల సేవలో శేష జీవితాన్ని గడిపి చరితార్థురాల్ని కావాలనే సంకల్పంతో వచ్చాను. ఓహో, కటాక్షించండి స్వామి. బాగుంది బాగుంది. ఈ ఉపోద్ఘాతాలతో గురుస్వాముల ముందర కాళ్లకు బంధాలయ్యాక అసలు సంగతి చెప్పవమ్మా. నువ్వెవరు? నీ దేవురు? ఇక్కడికి రావాల్సిన అగత్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది? చెప్పమ్మా. నా కథ ఏమని చెప్పను? చెప్పుకోదగ్గ చరిత్ర కాదు నాది. చెప్పదగిన చరిత్ర కలవారు మా గురుస్వాములు. మరెందుకు చెప్పడం? రంగధామ, ఆర్తుల్ని మనం అలా నిరసించకూడదు. అది దైవాపచారం సుమా. చిత్తం చిత్తం. నువ్వు చెప్పమ్మా. చెప్పదగ్గది కాకపోయినా దేవర అనుజ్ఞ అయింది కనుక చెబుతాను. నాదొక నీచ జన్మ. తప్పమ్మా. పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఏ జన్మ నీచ జన్మ కాదు. వేశ్యాకులంలో జన్మించాను. నా పేరు దేవదేవి. అనేక రాజన్యుల చేత నా సంగీత నాట్య కళా కౌశలంతో అపూర్వ సత్కారాలు అందుకున్నాను. అయ్య బాబోయ్, వేశ్యకులమే. పరమ వైష్ణవోత్తములెక్కడా, వేశ్యలెక్కడా? తల్లి, ఇక్కడ నీకు సత్కారాలు ఎక్కడి నుంచి వస్తాయి తల్లి? ఇహ నువ్వు దయచేయవచ్చు. గురుస్వాముల చరణ సేవ కంటే మించిన సత్కారం ఇంకేముంటుంది? మరి ఆ భోగాల మీద నీకెందుకు విరక్తి కలిగినది? దేవదాసి కులంలో జన్మించిన తక్కిన వారిలా వేశ్యావృత్తిని మాత్రం స్వీకరించలేదు. నా చుట్టూ ఉన్న కులోచిత స్త్రీలను చూచి నాకు రోత కలిగింది. రాజసత్కారాలతో విసిగి బ్రతుకుపై విరక్తి కలిగింది. రాజసత్కారాలతో రాగం భోగం ఉదయిస్తుంది కానీ యోగం సిద్ధించడం చిత్రమే. నా ప్రవృత్తి
ఐహిక సుఖాలకు దూరంగానే ఉండేది. నా తల్లి ప్రవృత్తి మొదటి నుంచి నా ధోరణికి పూర్తిగా విరుద్ధమైంది. నేను నా సంపదను పాంధులకు అన్న సత్రాలు కట్టించాలని, బావులు తవ్వించాలని, ఆర్తులకు వినియోగించాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేదాన్ని. అది నీ పూర్వజన్మ సుకృతం. మానవునిలో మాధవుని దర్శించి ఆ ధోరణి అలవడడం ఎంత అదృష్టం. కానీ నా తల్లి నా ఉద్దేశాన్ని కొనసాగనిచ్చేది కాదు. చెరువులు తవ్విస్తానంటే కసిరేది, గుడి కట్టిస్తానంటే గొణిగేది, అతిథి పూజలు చేస్తానంటే అల్లాడిపోయేది. దాంతో నాకు జీవితం మీద విరక్తి కలిగింది స్వామి. కన్న కూతురు కోరికలనే కాదన్నది కన్నతల్లా గయ్యాలి కొయ్య. నిజం. ఆ రాత్రి నా తల్లి నన్ను పెట్టిన బాధలు తలుచుకుంటే మీరన్నది అక్షర సత్యం. తల్లి కన్న కూతుర్ని బాధ పెట్టిందా? ఎవరో శ్రీమంతుడు నా పొందు కోరాడని, అశేష ధనరాశులు సమర్పించాడని అతన్ని సంతోషపెట్టమని నన్ను నిర్బంధించింది. నేను అంగీకరించకపోవడంతో ఆ రాత్రి నన్ను నానా హింసలకు గురి చేసింది. ఎంతటి భక్తురాలకు ఎంతటి ఆపద సంభవించింది. శ్రీరంగరంగరంగ. ఆ హింసలతో నీరసించిన నాకు నిద్ర పట్టింది. ఆ నిద్రలో కలలో మహాపురుష దర్శనం. కలలు కలలే కదా. ఆ మహాపురుషుడు నీ సాంగత్యం కోరిన మహనీయుడేనా? నా మాటలంతా హాస్యాస్పదంగా ఉంటే మరి నేనెందుకు చెప్పడం? అయ్యయ్యో, అపచారం. రంగధామా, నువ్వు కాసేపు ఊరుకుంటావా? ఊరుకుంటాను. ఊరుకోక ఊరేసుకుంటాను. ఆ స్వప్నంలో తిరుమలేశాళ్వార్లు దర్శనమిచ్చి నన్ను ఊరడించి, ఏమిటి తిరుమలీశాళ్వారులా? భార్గవాన్వయులు భక్తిసారులయ్యా. ఎంత పుణ్యమూర్తివి. స్వప్న సాక్షాత్కారమైన సాలోక్య ప్రాప్తికి సోపానం. ఓహో, ఆచార్య పురుషులు స్వప్నంలోనైనా వేశ్య ఇంటికి వేయించేయడం ఈమె పూర్వజన్మ సుకృతానికి ప్రబల నిదర్శనం. వారిని చూడగానే భక్తి ముప్పిరిగొని కళ్ళ వెంట నీరు ధారాపాతంగా కురుస్తుంటే తారక మార్గం ఉపదేశించమని చేతులెత్తి ప్రార్థించాను. రక్షించావు. భక్తిసారుల వారు ప్రసన్న వదనంతో ఈ ఉద్యానవనాన్ని చూపించి విప్రనారాయణుడనే మహాభక్త శిఖామణిని సేవించి తరించవలసిందని ఆజ్ఞాపించారు. దాంతో ధైర్యం తెచ్చుకుని మా అక్కను తోడు తీసుకుని రహస్యంగా ఇల్లు వదిలి నిన్న తమ దర్శనం చేసి. నా దర్శనమా? కాదు, వారి దర్శనం. సాష్టాంగ నమస్కారం చేశాను. అయ్యో, అదెప్పుడు? నిన్ననే స్వామి. తమరు భక్తి పారవస్యంలో నన్ను గమనించనే లేదు. ఎంత అపచారం జరిగింది. నేనెంతటి దుష్టుణ్ణి. రంగధామా, నువ్వు చూశావా? చిత్తం చూసినట్టే ఉంది. అన్యస్త్రీ దర్శనం పాపహేతు అని విసనకర్ర అడ్డం పెట్టుకున్నాను. మేము నమస్కరించినా కనీసం తమ కరుణా కటాక్షం కూడా ప్రసాదించనందువల్ల మనస్సు సంక్షోభం చెంది నిన్న రాత్రి కావేరీలో ప్రాణత్యాగానికి ఒడిగట్టాను. శ్రీరంగరంగరంగ, ఎంతటి మహాపాపానికి మూల కారణమైనాను. నా పాపానికి నిష్కృతి లేదు. గురుస్వామి, నేను శ్రీరంగ నామస్మరణ చేస్తూ విప్రనారాయణుల స్వామివారి కటాక్షానికి నోచుకొని నన్ను స్వామివారిలో ఆ శ్రీరంగనాథుల్లో ఐక్యం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. కర్మఫలం తీరకుండా ఎలా? ఏదో అపూర్వమైన గంభీర కంఠస్వరం వినవచ్చింది. విప్రనారాయణ్ణి మేము మందలిస్తాం, తిరిగి నువ్వు వాని సేవకై వెళ్ళు అని. శ్రీరంగరంగరంగ, ఇందుక నువ్వు అప్రసన్నుడవై ఉంది. రంగధామా, చూశావా స్వామిని దర్శనం? నాది భ్రమ అన్నావే, ఇప్పుడేమంటావు? అపరాధిని, దాసానుదాసోహం, క్షంతవ్యుణ్ణి, శతధా క్షంతవ్యుణ్ణి. అయితే స్వామి, ఈ దీనురాల్ని కరుణించినట్టేనా? ఈ దీనుణ్ణే దేవి కరుణించాలి. అయితే ఈ దాసి సేవ అంగీకరించి కృతార్థురాల్ని చేయడానికి సమ్మతించినట్లే కదా? ఆళ్వారుల స్వప్న దర్శనం, శ్రీరంగస్వామి సంభాషణంతో నువ్వు భక్త శిఖామణివైనావు. నువ్వు నన్ను గురువుగా స్వీకరించడమే నాకు గొప్ప సత్కారం. రంగరంగా, హరి గోవింద గోవింద, శ్రీమతే రామానుజాయ నమః. అదేమిటి రంగధామా? లేకపోతే ఏమిటిది గురుస్వామి?
వేదాంత విధులైన మీకు ఈ వేశ్యా ప్రారంధం ఏమిటి? ఆ రంగనాథుడు విముఖుడిగా మీకు కనిపించడం ఏమిటి? ఈ కలికి చిలుకల కొలికి కట్టుకథలను మీరు నమ్మడం ఏమిటి? ఆమె శిష్యర్గాన్ని మీరు స్వీకరించడం ఏమిటి? ఇది మీకెంత అప్రతిష్టో ఆలోచించారా? త్రికరణ శుద్ధిగా వైరాగ్యం పూని స్వామివారి సేవలో జీవితాన్ని ధన్యం చేసుకుందామని వచ్చిన నన్ను మీరిలా అనుమానించడం న్యాయమేనా? మీరిలా అనుమానిస్తే ఇక నేను ఎందుకు ఉండడం? ఆ కావేరి మాతే శరణ్యం. ఇక దయచేయి, నీదే ఆలస్యం. అపరాధ రంగధామ, మన మనసు నిష్కళంకంగా ఉన్నంత వరకు లోకులేమనుకున్నా నేను లెక్క చెయ్యను. ధన్యోస్మి. నువ్వు నిశ్చింతగా ఆశ్రమంలో ఉండవచ్చు. ఎదురుగా ఉన్న ఆ పొదరింటిని నీ నివాసం చేసుకో. ధన్యోస్మి గురుదేవా. శ్రీరంగని కోవెల్లో తిరుపల్లాన్ పురాణ కాలక్షేపం చేసి తాళపత్ర గ్రంథాన్ని శ్రీరంగని చరణముల చెంత నుంచి మరచాను. ఎన్నడూ లేని అలజడి ఈ దేవదేవి వచ్చిన తర్వాత ప్రారంభమైంది. రంగధాముని గ్రంథం తీసుకుని రమ్మని పంపాను. అసలే కోవెల దూరం. భోజనం చేసి బయలుదేరాడు. నడుస్తూనే నిద్రపోగల ధీమంతుడు మన రంగధాముడు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. ఏమిటి జడివాన? ఈ ఎడతెరిపి లేని వర్షానికి, ఈ ఝంఝామారుతానికి పూల మొక్కలు ఏమయ్యాయో ఏమో. పూల మొక్కలు పాడైపోతే ఆ నా స్వామి శ్రీరంగనికి పుష్పహారాలు ఎలా తయారవుతాయి? శ్రీరంగ రంగ రంగ, నా ఈ కైంకర్యానికి కూడా విఘ్నం కలిగిస్తున్నావా స్వామి?
ఆశ్రమ కవాటం కొంచెం ఓరగా తీసి చూస్తాను. అయ్యో, మెరపు వెలుగులో ఎవరా స్త్రీమూర్తి? ఎవరు? స్వామి, నేనే స్వామి, మీ పాదదాసి దేవదేవిని. అయ్యయ్యో, తడిసి ముద్దయి వర్షంలో నుంచున్నావేమిటి? పొదరిల్లు గాలికి పడిపోయింది స్వామి. అరే, లోపలికి రా. వస్తున్నా స్వామి, వస్తున్నా. వానలో తడిసి ముద్దయిపోకపోతే లోపలికి రావచ్చు కదా. తమ మందిరానికి రావడానికి సాహసించగా ఆపత్కాలంలో కూడా ఈ అర్థం లేని పట్టింపులేమిటి? ముందు లోపలికి రా. చూడు, ఇదిగో ఈ నా దోవతో ముందు తల తుడుచుకో. ధన్యురాలు స్వామి, ధన్యురాలే. ఈ దీనురాలిపై ఆ మాత్రం కరుణ చూపించారు, అదే 10,000. ఆపత్కాలంలో భక్తుల సేవ భగవంతుని సేవతో సమానం దేవి. అది సరే, బట్టలు తడిసి ముద్దయిపోయాయి. ముందు త్వరగా బట్టలు మార్చుకో. అయ్యో, వేరే చీరే లేదా? చూడు, పోనీ నా కావిశాటి తీసుకో ఈ పూటకు. జాగ్రత్త, అదిగో అటువైపు దర్భాసనం ఉంది. అటు అవన్నీ మడి వస్తువులు సుమా. రోజు చిమ్మి ముగ్గులు పెడుతున్న నాకు ఏవి ఎక్కడున్నాయో తెలియదా స్వామి? ఎందుకు మీకు అంత సంభ్రమం? వానకు తడిసిపోతాయని నా చీరలు కొన్ని అక్కడ భద్రం చేశాను. ఇదిగో ఇప్పుడే క్షణంలో చీర మార్చుకుంటాను. ఇదే చక్కని అవకాశం, దీన్ని జార విడవకూడదు. బొత్తిగా ఋష్యశృంగుని తంతు. ఈ చీని చీనాంబరం దండెం మీద అడ్డు వేసి గమనిస్తాను. తమితో ఇటే నా వంకే చూస్తున్నాడు. తదేకంగా తమకంతో చూస్తున్నాడు. అణువణువు పరిశీలిస్తున్నాడు. ఇంకే నా చేతిలో చిక్కినట్టే. కానీ ఆ కళ్ళలో ఏదో భయం కనిపిస్తోంది. తెగించలేకపోతున్నాడన్నమాట. సర్వాంగ సుందరంగా తయారై మత్తెక్కించాలి. స్వామి, ఏమిటి అతిలోక సౌందర్యం! యదృశ్యం తన్నస్యం. కనిపించేదంతా నశించేదే కదా స్వామి. దేవి, స్వామి, స్వామి, ఎన్నడూ లేనిది మీ ధోరణి ఏమిటో వింతగా ఉంది. తోట పనిలో బాగా అలసిపోయారు. కాసేపు నేను మీ చరణాలొత్తుతాను, మీరు సత్కథా కాలక్షేపం చేయండి. దేవి. స్వామి, దేవి. స్వామి, దేవి, స్వామి, నీ స్పర్శతోనే నా తనువు పొలకిస్తోంది. నీలో కొంగొత్త సౌందర్యం నాకివాళ అతి వేలంగా భాషిస్తోంది దేవి. ఈ తమిని నేను భరించలేను, భరించలేను. నన్ను వారించకు, వారించకు దేవదేవి, వారించకు. బ్రహ్మచర్యం బ్రహ్మనిష్ట కలిగిన వారే, వైష్ణవ ధర్మం తెలిసిన వారే జుగుప్సాకరమైన ఈ మాటలు మీ నోటి వెంట ఎలా వస్తున్నాయి? దేవి, స్వామి, మీ కోరికను తీరిస్తే శ్రీరంగరంగ శ్రీ వైష్ణవానికి అపచారం చేసిన దాన్ని కాను. కాదు, అపచారం కాదు, నాకు ఉపచారం చేసిన దానివే అవుతావు. స్వామి, మన్మథాగ్ని జ్వాలల్లో మసికాకముందే త్వరపడి నన్ను ఉద్ధరించుకో. స్వామి, భాగవతుల సేవ భగవత్ సేవ కంటే గొప్పదే. వారికి చేసిన కైంకర్యం
శ్రీరంగ విపునికి కైంకర్యం చేసినట్లే. స్వామి 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 ధన్యోస్మి దేవి, ధన్యోస్మి. దేవదేవి, ప్రతిరోజు ఒక నూతనమైన అనుభూతి, చైతన్యం నీ సాహచర్యంలో సంతరించుకుంటున్నాను. కానీ కానీ ఈ సుఖానుభవానికి ఆఘాతం కలుగుతుందని దేవదేవి, భయం వేస్తోంది స్వామి. అది మాట వరుసగా అన్నా నేను భరించలేను. అలా అనుకు సుందరి. మాట వరుసకు కాదు, నిజమే. నిన్న మా అమ్మ నుండి కబురొచ్చింది. ఏమని? నా కోసం ఎన్నో చోట్ల గాలించి నేను ఇక్కడున్నానని ఎలాగో తెలుసుకుందిట. అమ్మ గత 6 నెలలుగా నా కోసం బెంగ పెట్టుకుందట. ఓహో. అన్నపానీయాలు మాని చిక్కి శల్యమైందట. ఒక్కసారి వచ్చి చూడకపోతే ఇక తను జీవించలేనందిట. అయ్యయ్యో, ఎంతటి విపత్తు! అందుకే నేనొక్కసారి వెళ్ళి 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. 4 రోజులా? తమరు అనుమతిస్తే. ఏమన్నావు? నీ వేగంలో నాకు క్షణం ఒక యుగం అని నీకు తెలియదా? 4 రోజులంటే మహాయుగాలు, మన్వంతరాలు దాటిపోతాయి. స్వామి, మరి మీరు అలా అంటే నేనేం చెప్పను. దేవి, పోనీ ఒక పని చేస్తే? ఏమిటి? నాతో మీరు వస్తే? చక్కటి ఆలోచన. తప్పకుండా వస్తాను దేవి. మరి ఇక్కడ దేవాలయంలో స్వామికి మాలికా కైంకర్యం? దానికే ఉంది. ఈ 4 రోజులు రంగధాముడు చూస్తూ ఉంటాడు. స్వామి, అడియేన్ దాసో. 100 ఆయుష్. మాటలోనే వచ్చావు రంగధామ. రారా. దేవదేవి మాతృమూర్తికి అస్వస్థతగా ఉందట. ఆమెతో పాటు నేను వెళ్ళి ఆమెను చూసి 4 రోజుల్లో ఇద్దరం కలిసి తిరిగి వస్తాం. స్వామి, అంతవరకు నా ప్రతినిధిగా శ్రీరంగని కోవెలకు నువ్వు రోజు పూలమాలా కైంకర్యం చేసిరా. స్వామి, మీరు పెడుతున్నారా? ఎందుకంత ఆశ్చర్యం? ఇందులో తప్పే ఉంది? మీరు వేశ్యవాడక? అన్ని ప్రదేశాలు ఆ భగవత్ సృష్టి అయినప్పుడు ప్రదేశాన్ని బట్టి వివక్షత చూపడం తప్పు కదూ? నిజం స్వామి. అమ్మా దేవదేవి, ఇంతవరకైంది చాలు. ఇహనైనా మా గురుస్వాములు వదిలి నీ దారి నువ్వు చూసుకోవమ్మా, పుణ్యం ఉంటుంది. రంగధామ, చూసారా స్వామి, చూసారా నేనేమంత కాని పని చేశాను? ఈ రంగధాముడు ఏమంటున్నాడో చూశారుగా. నేనంత పాపకార్యం చేశానా స్వామి? దోషమంతా నాదేనా? చేసిందంతా చేసి నంగనాచిరా కాని పని ఏం చేశాను అంటావా? స్వామి, నేను ఆనాడే వారించాను, మీరు వినలేదు. ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం? తల్లి దేవదేవి, విప్రోత్తముడు వటుడు అయిన ఈ శ్రీ వైష్ణవుని నీ చలువవాలు విఠుణ్ణి చేశావు. చూసారా స్వామి? నీకు నమస్కరిస్తాను, సాష్టాంగ దండ ప్రమాణం చేస్తాను. అప్పుడే 4 గుసగుసలు ఆడుకుంటున్నారు. దయచేయవమ్మా. కాయజుడు చేసే మాయలకు ఆ త్రిమూర్తులే తోయజనయనల్ని విడిచిపెట్టడం లేదు. ఇక సామాన్య మానవులం మనమనగా ఎంత? స్వామి, క్షమించాలి. మీరు ఎంతగా పతనమయ్యారో ఏనాడైనా ఆలోచించారా? ఇందులో పత్రమే ఉంది రంగధామ. కాకేమిటి స్వామి, మీ పాదసేవకై వచ్చిన ఈ దాసికి చలి అని చెప్పి రోజు స్నానానికి వేణీళ్లు కాచిస్తున్నారు. వీరు పోకుండా బుధ శనివారాల్లో నూనెతో తలంటి వంటికి నలుగు పెట్టి నిమ్మరసం, సీకాయ పులిమి స్వయంగా స్నానం చేయిస్తున్నారు. తల చిక్కు తీసి స్వయంగా దువ్వి పూలు ముడుస్తున్నారు. ఆమె తిలకం దిద్దుకుంటుంటే అద్దం పట్టుకుని ఎదురుగా నిలబడుతున్నారు. రంగరంగా ఇంతకంటే పతనం ఇంకేం కావాలి స్వామి? నా కంటికి ఆమె సాక్షాత్తు ఇందిరాదేవిలా భాషిస్తోంది. నేను ఆమె కంటికి ఇందిరారమణుని వలనే కనిపిస్తున్నానట. ఇకప్పుడు తరతమ భావమేముంది? మీ కళ్ళకు మీరు పరస్పరం అలా కనిపించవచ్చునేమో కానీ మా కంటికి అలా కనిపించడం లేదే. ఒకరితో మనకు ప్రమేయమేముంది? ఎంత లేదనుకున్నా కాదనుకున్నా ఈ లోకంలోనే ఉన్నాం కదా స్వామి. పరస్త్రీ సాంగత్యం పెట్టుకున్న పరాశర, విశ్వామిత్రుల వంటి మహర్షులనే లోపం చూపెట్టకుండా విడవలేదు ఈ లోకం. మనసా నమ్మిన దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించడంలో ఏ దోషమూ లేదు రంగధామ. రహస్యంగా చేసే పనుల్లో తాను తప్పు చేస్తున్నాననే భావన ఉన్నదన్నమాట. నేను దేవదేవి మోహంలో పడినందుకు సిగ్గుపడ్డం లేదే. గురుస్వామి, ఇహ మీరు ముందడుగు వేయడానికి వీల్లేదు. నా పట్ల నీకున్న ప్రపత్తికి ఆనందం, కానీ నన్ను వారించకు.
పదదేవదేవి. శ్రీరంగరంగా నీవే దిక్కు. ఇది కళ నిజమా? అనంత పని చేసింది దేవదేవి. విప్రనారాయణ స్వామి చేత తన బట్టల మూట మోయిస్తూ ఇంటికే తీసుకుని వస్తుంది. రండి స్వామి రండి. అక్క అక్క, నీ మరిది గారు వచ్చారు. ఇవాళ మన ఇల్లు పావనమైపోయింది. ఏమిటలా ఆశ్చర్యపోతావు? అర్ఘ్యపాద్యాలు సమకూర్చు. అమ్మా అమ్మా. అడియేం దాసోహం. అడియేం దాసోహం. మీ రాక వల్ల మా గృహం పావనమైంది. రండి స్వామి, స్వాగతం. ఏమే పద్మావతి, స్వాములకు పాద్యం తీసుకురా. అనంగవల్లి, అర్ఘ్యం తీసుకురావే. మంజుభాషిని, నువ్వు మల్లెలు జాజులు పట్టుకురావే. ఏ సుగంధి, గంధాక్షతలు సమకూర్చవే. కామదీప్తి, నువ్వు దీపారాధన సవరించు. కర్పూరవల్లి, నువ్వు కర్పూరం తీసుకురాగా. స్వాగతం స్వామి, స్వాగతం. మీ మాతృదేవత ఆరోగ్యం ఎలా ఉంది? ఆ శ్రీరంగని దయవల్ల మొన్న ఒక సిద్ధపురుషులు వేయించేసి సిద్ధాంజనం ప్రసాదించారు. మహామహిమాన్వితులైన వారి స్పర్శతో మరుక్షణంలోనే మామూలు మనిషి అయిపోయింది స్వామి. సంతోషం. వనజాక్షి, స్వాముల వారు ప్రయాణ బడలికలో ఉన్నారు. ఆ విసనకరతో విసురు. రావే అమ్మా. అమ్మా, వీరేనే ఆ స్వామి. సౌఖ్యమా నాయనా? అభివాదం. మీరు స్వస్థులే కదా? ఆ మహాయోగి మంత్ర ప్రభావం. మిమ్మల్ని ఇలా చూస్తాననుకోలేదు నాయన. నా చిట్టి తల్లి బొత్తిగా అమాయకం పిల్ల. నీకు ఉపచారాలు అవి సక్రమంగా చేస్తోందా నాయన? సపర్యలన్నీ సలక్షణంగానే జరిగిపోతున్నాయండి. లోపం జరిగినా మనసులో పెట్టుకోకు తండ్రి. ఇంతకీ నా దేవదేవి అదృష్టవంతురాలు. మీ తల్లిదండ్రులు క్షేమమేనా నాయనా? కన్నవారి రుణం చిన్ననాడే తీరిపోయింది. అన్నదమ్ములు ఎక్కడుంటారు నాయన? మా తల్లిదండ్రులకు నేను ఒక్కడే సంతానం అండి. అయితే ఆస్తిపాస్తులకు భాగం లేరన్నమాట. సంతోషం. అప్పచెల్లెండ్రు కూడా లేరా? లేరండి. మరి దగ్గర బంధువులు? ఆ భవబంధాలన్నీ బాల్యంలోనే తీరిపోయినాయి. సంతోషం, మహా సంతోషం, మహాదానందం. నీకు మహాస్వేచ్ఛ అన్నమాట. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. నీ పొలం పుట్ర, నగా నట్ర, తోటలు, అన్ని పత్రాలు తీసుకొచ్చి హాయిగా మహారాజులా మా అమ్మాయితో కాలక్షేపం చెయ్యి నాయన. మీ మనోగతం నాకు అవగతం కాలేదు. అబ్బే ఏం లేదు. ఈ భవంతి, ఈ వైభవం అంతా నా స్వార్జితం నాయన. ఇక మా దేవదేవుని చూసావు, బొత్తిగా కుర్రది వెదిదీను, లోకజ్ఞానం బొత్తిగా శూన్యం. ఈ అనర్ఘరత్నానికి నువ్వు భర్త కావడం కంటే అదృష్టం ఏముంటుందిట. మనలో మన మాట. మనకు ఏ ఏ ఊళ్ళల్లో ఎంత అంతుంది ఏమిటి? ఏమిటి? అదే భూమి పుట్ర అటువంటివి ఏమీ లేవండి. అబ్బే ఉన్నవని చెప్పుకోవడం గొప్ప చెప్పుకున్నట్టే అవుతుందిలే నాయన. ఎంత ఉన్నా లేదని చెప్పుకోవడం నీ నమ్రతకు చిహ్నం. కాదండి, నేను నిజమే చెప్తున్నాను. నేను అబద్ధం ఆడను. అలాగా? పోనీ నగా నట్రా? నాస్తి. నిజమే, యథార్థం. శ్రీరంగంలో మీకేవో తోటలున్నాయని విన్నామే. అది మాత్రం నిజం. ఏ పాటి ఖరీదు చేస్తాయో? అది నా సొంతం కాదమ్మా. దేవస్థానం వారిది తీసుకుని పూల మొక్కలు వేసి ఆ పూలని నిత్యం ఆ శ్రీరంగని కైంకర్యానికి వినియోగిస్తాను. పోనీ ధన రూపేణ ఏమాత్రం ఉంటుంది ఏమిటి? అబ్బే, నా వద్ద ధనం ఏమీ లేదమ్మా. భిక్షాటనతో భోజనం చేస్తాను. నిజంగా? నా మీద ఒట్టే? అబద్ధం ఆడవలసిన అగత్యం ఉందమ్మా. మరి నీ దగ్గర ఏముందని ఇక్కడికి వచ్చావు నాయనా? నాకున్న ఆస్తల్లా శ్రీరంగనిపై నాకున్న భక్తి, నాపై దేవదేవికి అనురాగం. మా నాయనే ఇంకా నయం, ముందుగా చెప్పావు. లేకపోతే నీ తిండికి నా కొంప గొండం అయిపోయేది. నడు నాయన, నడు నడు. దేవదేవిని ఒక్కసారి పిలిపించండి, ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం మా ఆశ్రమానికి. తాళి కట్టిన మొగుళ్ళ మాట్లాడుతున్నావే? మేము ఊళ్ళో వాళ్ళ కొంపలు తీస్తుంటే మా కొంప తీయడానికి ఉద్ధరించావా? ముందు నడుస్తావా లేదా? పోనీ దేవదేవితో ఒక్క మాట చెప్పిపోతాను, ఒక్కసారి పిలిపించండి. చూడబ్బాయి, ఒకసారి చెబితే బుద్ధి ఉండాలి. నీ పంగనామాలు పట్టవర్ధనాలు మాకు వెండి బంగారాలు అవుతాయనుకున్నావా?
నీ పుట్టగోచి కవిసాటి పట్టు చీరలు అవుతాయనుకుంటున్నావా? చూడు, మర్యాదగా ముడుపు చెల్లిస్తావా? ముద్దు మురిపోని తీర్చుకో, లేదంటావా వచ్చిన దారినే శీఘ్రమే దయచేయి. చూడమ్మా, దేవదేవికి నేనంటే పంచప్రాణాలు. నాకామె ప్రణయ దేవత. మమ్మల్ని విడదీయడం మీకు న్యాయం కాదు, భావ్యం కాదు. పేదరికం ప్రణయానికి ప్రతిబంధకం కాకూడదు. మమ్మల్ని విడదీయడం మహాపాపం తల్లి. పాప పుణ్యాలని నాతో పరాచికాలు ఆడకు. ముందెక్కడి నుంచి కదులుతావా, మెడబట్టి బయట గెంతించమంటావా? బొసే మంజువాణి, కాంచనమాల, కనకలేఖ, కామమంజరి, చంద్రకళ, రండే ఈ మొదనష్టపు దాసరిని ముందు బయటికి నెట్టండి. అమ్మ లేదు, బొమ్మ లేదు, పో బయటికి. శ్రీరంగ రంగరంగ, నా మీద కరుణ లేదా? ధనహీనుండని తెలిసి నన్నీ వలపు వాగురలో ఎందుకు ఇరికించావు రంగా? ఇది నీ లీల. మనసు దేవదేవికై పరితపిస్తోంది. రంగరంగ, వలచిన స్త్రీతో విరహం పగవాడికి కూడా వద్దు దేవా. నా దేవదేవి సాహిత్యాన్ని ప్రసాదించు తండ్రి. ఈ జన్మకింకేమీ వద్దయ్యా. శ్రీరంగరంగ, రంగనాథ, అభయంకర, పాహి పాహి. ఎవరు నాయన? వేళ పడ లేకుండా పోయింది, మరీ అలసైపోయింది. ఎవరయ్యా నువ్వు? నేను విప్రనారాయణ స్వాముల వారి శిష్యుణ్ణి, రంగధాముండి. మా గురుస్వాములు ఈ బంగారు గిన్నె ఇచ్చి పంపించారు మీకు ఇయ్యమని. ఆయన నా వెనకే వస్తున్నారు. వస్తున్నారా? నోటుకొచ్చినట్లు వాక్కు ఉపచారాలు చేసి దేవదేవ మందిరానికి వారిని సాగనంపు. బంగారు గిన్నె? అమ్మో అమ్మో, బరువుగానే ఉండే. మరి ఆ మాట ముందే చెప్పొచ్చుగా. ఎంత అవమానం చేశాను ఆ బంగారు తండ్రిని. లేదని చెప్పినంత మాత్రాన ఆయన సామాన్యుడు అనుకుంటున్నావా? నిన్ను పరీక్షించడానికి అన్నారు. పాపిస్తుదాన్ని. బాబు, ఆయన్ని త్వరగా పంపు నాయన. రంగరంగ వైభోగంగా నా చిట్టి తల్లి మందిరాన్ని అలంకరించి ఉంచుతాను. నేను ఈ గుమ్మం దగ్గరే వారి రాక కోసం వేచి ఉంటాను. త్వరగా పంపించు నాయన. దేవి, దేవదేవి, విప్రనారాయణ స్వాముల వారు వెయిట్ చేస్తున్నారు. చక్కగా ముస్తాబవ్వమ్మా. వర్ణపాత్ర దొంగిలించి మేమేం ఎరుగు అన్నంత మాత్రాన సరిపోతుందనుకున్నారా? ఆలయ ప్రాకారాలు దాటశక్యం కాదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ద్రోహ చింత మీకు క్షేమం కాదు. తాళాలు భద్రంగానే ఉన్నాయి. మరి ఇక్కడ తిరుగుతున్న వారిలోనే ఎవరో ఒకరి ఘాతుగానే పూనుకుని ఉండాలి. చెప్పండి, త్వరగా చెప్పండి. వీరిని తీసుకెళ్లి కొరడా దెబ్బలు కొట్టండి. మంచిగా చెబితే లొంగే ఘటాలు కావు ఇవి. వీరికి తెలియకుండా పోవడానికి గిన్నెకి ఏమైనా కాళ్ళు వచ్చాయా? ఏందయ్యా వాళ్ళు కొడుతున్నారు? ఏయ్, నువ్వెవడివి? మాకు పాప పుణ్యాలు బోధిస్తున్నావు. అసలే గిన్నె పోయి మేమేడుస్తుంటే మధ్య నీ గోలేమిటయ్యా? ఏం గిన్నెయ్యా? స్వామివారి సన్నిధిలో ఉన్న బంగారపు గిన్నె. మా అక్క దగ్గరున్న బంగారపు గిన్నె కంటే గొప్పదా అయ్యా? మీ అక్క మొహానికి బంగారపు గిన్నె కూడానా? ఏమయ్యోయ్, మా అక్కంటే ఎవరనుకున్నావు? చోళ దేశపు రాజే మా అక్కకు బోల్డన్ని కానుకలు పంపారు. మా అక్కంటే ఎవరనుకున్నావు? దేవదేవి. ముందు సానివాడ గాలించండి. ఊళ్ళో బంగారప్పని వాళ్ళని కూడా విచారించండి. ఏ దొంగ వెధవైనా అమ్మకానికి తీసుకెళ్లొచ్చు, ఏ విటుడైనా సానిదానికి అప్పగించవచ్చు. వెళ్ళండి త్వరగా. చిత్తం ప్రభు. క్షణాల మీద పట్టేసి గిన్నెతో సహా ఇంటి మనుషులు నా ముందుంచాలి. ఎందుకైనా మంచిది ముందు దేవదేవి ఇంటికి వెళ్ళండి. చిత్తం ప్రభు. అయ్యా, ఇదిగో గిన్నెని దోషుల్ని తీసుకొచ్చాం. దేవదేవి తల్లికి విప్రనారాయణ స్వాములు తమ శిష్యులతో పంపారట. విప్రనారాయణ స్వాములా? ఈ మహనీయుని చూస్తేనే చేసిన పాపాలు పోతాయనిపిస్తోంది. ఈయన దొంగతనం చేసి ఉంటాడని నా అంతరాత్మ అంగీకరించడం లేదే.
ఇది నిశ్చయంగా భగవంతుని ఆలయంలోని గిన్నెనని దీని మీద అక్షరాలు తెలుపుతున్నాయి. ఎందుకైనా మంచిది ఈ అభియోగాన్ని మహారాజా వారి దగ్గరికి తీసుకుని వెళ్ళడమే శ్రేయస్కరం అనిపిస్తోంది. విప్రనారాయణ స్వామి, దేవదేవి తల్లి వారింటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత తిరిగి వారింటికి మీరు వెళ్ళటానికి కారణం ఏమిటి? ఒక బ్రహ్మచారి వచ్చి దేవదేవి నా కోసం ఎదురు చూస్తోందని, ఆమె తల్లి కూడా నన్ను రమ్మనదని కబురు చెప్పాడు. నేను సందేహిస్తూనే వారింటికి వెళ్ళాను. నాకు అపూర్వమైన స్వాగతం వారింటి వద్ద లభించింది. అంతకు ముందే వెళ్ళగొట్టి అంతలోనే అపూర్వమైన స్వాగతం చెప్పడానికి కారణం ఏమై ఉంటుందో కనుక్కోలేదా? దేవదేవికి నాపై వల్లమాలిన వలపని నాకు తెలుసు. ఆమె తన తల్లిని ఒప్పించి ఉంటుందనుకున్నాను. ఎవరో బ్రహ్మచారి కబురు చెప్పారని చెప్పారే, ఆ బ్రహ్మచారి మీ శిష్యుడు రంగధాముడైనా స్వామి? కాదు, ఆయనెవరో నాకు పరిచయస్తుడు కాడు. అయితే చందనపు మందసంలో ఉన్న కుందనపు గిన్నె సంగతి మీకేం తెలియదంటారు? నాకేం తెలియదు. ప్రభువుల వారు చిత్తగించాలి. రాజానుమతో ధర్మ. విప్రనారాయణ స్వామిపై వచ్చిన అభియోగాన్ని సమగ్రంగా పరిశీలించాం. ఈ విషయంలో ఆమె మాకు నిర్దోషిగా గోచరిస్తోంది. విప్రనారాయణ స్వామి ఆశ్రమ ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించి శ్రీ వైష్ణవ ధర్మానికి కళంకం ఆపాదించారు. కామాతురాణం న భయం న లజ్జ అన్నట్లు అతను సిగ్గు విడిచి వేశ్యావాటికి వెళ్లడమే కాకుండా భగవంతుని సొమ్మనే భయం లేకుండా శ్రీరంగని ఆలయంలోని కనకపాత్రని దొంగిలించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నాం. అటువంటి వాని నుండి ధనమంతా వశపరుచుకోవడం, తలగొరిగించడం, దేశ బహిష్కారం, ఈ 3 శిక్షల్లో ఏదైనా విధించవచ్చునని ధర్మశాస్త్రం ఉద్బోధిస్తోంది. ఆయనకు ఏ ఆస్తి లేదు గనక ధనాన్ని వశపరుచుకోవడానికి అవకాశం లేదు. వైరాగ్య చిహ్నంగా ముందే ముండనం చేయించుకున్నారు గనక 2వ శిక్షకు ప్రమేయం లేదు. ఇక చివరిగా దేశ బహిష్కారం ఒక్కటే యుక్తమైన శిక్ష అనిపిస్తోంది. శ్రీరంగరంగరంగ, నేటికి నన్ను దొంగగా ముద్ర వేశావన్నమాట. నీ లీలలు అతి విచిత్రమయ్యా. శిక్ష విధించిన ఇల్లు ఎంత నిర్వికారత! నేను దోషం చేయలేదు కదా. తండ్రి, కరుణించావా? ఇన్నాళ్లకు సాక్షాత్కార భాగ్యాన్ని కలుగు చేశావా? ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. విప్రనారాయణుడు నాకు ప్రియభక్తుడు, నిరపరాధి. సదా నా వక్షస్థలాన్ని అలంకరించి ఉండే వైజయంతి సుమదామమే విప్రనారాయణుడిగా జన్మించింది. లీలా వినోదార్థం ఒక అప్సరో యువతిని పిలిచి దేవదేవిగా జన్మించి అతన్ని అనురక్తుని చేయమని ఆదేశించాను. వేశ్యమాతకు పసిడి పాత్ర నేనే ఇచ్చాను. రాజా, నీ జన్మ చరితార్థమవుతుంది. ఈ మహాభక్తునికి బ్రహ్మరథం పట్టి ఊరేగించు, ఆయన సేవలో తరించు. విప్రనారాయణ, నీ ఎందు ప్రీతులమైనాం, వరం కోరుకో. ఆరూఢాత్మవయో మదాంధతను శంకాతంకముల్లేక స్వేచ్ఛారీతిన్ కడునేను నచ్చిన యనాచారంబులోగుంటి నీ కారుణ్యంబునకేది మేరయని వక్కాణ్యూతురంగేశ యో శ్రీరంగేశ్వర శాశ్వత శృతి శిరసింహాసనాధీశ్వర స్వామి శ్రీరంగకుచకుంభపాళి శిఖిరోచిర్మండలిన్ దుగ్ధపాధోరాసిన్ తులసీవనంబున త్రిపాద్భూతిన్ బలిన్ మన్మనోగారాప్తిన్ వసించి సంసరణ దుఃఖంబున్ నివారింపుమో శ్రీరంగేశ్వర శాశ్వత శృతి శిరసింహాసనాధీశ్వర.
విప్రనారాయణ, ప్రసన్నుణ్ణైనాను. ఘనమైన నీ పుష్పమాలిక కైంకర్యం వలన నీకు అరుదైన నా సామీప్య పదవి సదా సిద్ధిస్తుంది. నీ పుణ్యచరిత్ర కూడా ప్రసిద్ధి పొందుతుంది. జయ రంగ రంగేశ జయ దయాశీల జయ శేష ఫణికల్ప జయ నిర్వికల్ప జయ భక్త మందార జయ నిర్వికార జయ పుండరీకాక్ష జయ సురాధ్యక్ష జయ సాంగ కోదండ జయ జగత్కాండ జయ రమా హృదయేశ జయ చిత్ప్రకాశ జయ జయ ధనవన్న జయ జగత్పూర్ణ జయ చక్రధౌరేయ జయ జగద్గేయ జయ దేవమూర్ధన్య జయ జగన్మాన్య జయ దేవమూర్ధన్య జయ జగన్మాన్య. వైజయంతి విలాసం నాటకం విన్నారు. రచన శరత్ పూర్ణిమ. సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. ఇందలి పాత్రలు పాత్రధారులు: విప్రనారాయణ శ్రీ ఏబి ఆనంద్, దేవదేవి శ్రీమతి కె విజయలక్ష్మి, రంగధాముడు శ్రీ కె సీతారాములు, మధురవాణి శ్రీమతి కె ఉమా, దేవదేవి తల్లి శ్రీమతి డి వసుమిత్ర, అధికారి శ్రీ ఏ కామేశ్వరరావు, ధర్మాధ్యక్షుడు శ్రీ బివి అప్పలనాయుడు, మహారాజు శ్రీ పిఆర్జే పంతులు, ఇంకా బహదూర్ షా రామ్మోహన్ రావు. గానం శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు, శ్రీ అంగాడి శివప్రసాద్. వాద్య సహకారం శ్రీ ముళ్లపూడి శ్రీరామ్మూర్తి, శ్రీమతి ఎం జోగులాంబ, శ్రీ ఆశీర్వాదలు, కుమారి పి రామలక్ష్మి, శ్రీ బి ధనంజయరావు.